అంతరిక్షంలో నెంబర్ 1గా నిలవాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్న చైనా ప్రపంచానికి మరో కీలక ప్రకటన చేసింది. 2030వ సంవత్సరం నాటికి తాము ఖచ్చితంగా చంద్రుడిపైకి మనిషిని పంపి తీరుతామని చైనా తెలిపింది. ఈ గొప్ప పనికి సంబంధించిన ప్రణాళికలన్నీ సజావుగా సాగుతున్నాయని స్పష్టం చేసింది. చంద్రుడిపైకి మనిషిని పంపేందుకు తయారు చేస్తున్న లాంగ్ మార్చ్ 10 అనే పెద్ద రాకెట్, వ్యోమగాముల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సూట్లు, చంద్రుడిపై తిరిగే వాహనం వంటి వాటి అభివృద్ధిలో మంచి పురోగతి సాధించామని చైనా మ్యాన్డ్ స్పేస్ ప్రోగ్రాం ప్రతినిధి జాంగ్ జింగ్బో తెలిపారు. ఇదిలా ఉండగా చైనా తన సొంత అంతరిక్ష కేంద్రమైన తియాగాంగ్ స్పేస్ స్టేషన్కు వెళ్లబోయే కొత్త వ్యోమగాముల బృందాన్ని కూడా పరిచయం చేసింది. ఈ బృందంలో జాంగ్లు, వూఫీ, జాంగ్ హాంగ్జాంగ్ అనే 3 వ్యోమగాములున్నారు. అక్టోబర్ 31న జూక్వాన్ లాంచ్ సెంటర్ నుంచి అంతరిక్షంలోకి బయలుదేరనున్నారు. ఈ 3లో జాంగ్లు గతంలో కూడా ఒకసారి అంతరిక్ష యాత్ర చేశారు. కానీ మిగిలిన 2కి మాత్రం ఇదే తొలి అంతరిక్ష యాత్ర. ఈ బృందం స్పేస్ స్టేషన్లో దాదాపు 6 నెలల పాటు ఉండి అనేక పరిశోధనలు చేయనున్నారు. ఈ యాత్రలో వ్యోమగాములు తమతో పాటు 4 ఎలుకలను అంతరిక్షంలోకి తీసుకెళ్లనున్నారు. బరువు లేని ప్రదేశంలో, చిన్న ప్రదేశంలో ఉండటం వలన జంతువులపై ఎలాంటి ప్రభావం ఉంటుందో తెలుసుకోవడానికే ఈ ప్రయోగం చేస్తున్నారు. మరోవైపు అమెరికా భద్రతాపరమైన ఆందోళనల కారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చైనాకు ప్రవేశం నిరాకరించింది. చైనా అంతరిక్ష కార్యక్రమానికి పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో ప్రత్యక్ష సంబంధాలున్నాయనే కారణంతో అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో చైనా సొంతంగా తియాగాంగ్ స్పేస్ స్టేషన్ను నిర్మించుకుంది.